కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మన కళ్ళల్లో చిన్నపాటి డస్ట్ పార్టికల్స్ పడితేనే మనం తట్టుకోలేం కదా. మరి ఆ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఇంకెంత పెయిన్ఫుల్ గా ఉంటుందో గమనించారు మీరు. కవితాత్మకంగా వ్రాయబడిన ఈ మాట గురించి ఈరోజు తెలుసుకుందాం. వాస్తవానికండి పాత నిబంధన గ్రంథంలో ముందుగా చూసుకుంటే మనకి ప్రవక్తలు ఉండేవారు, తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, అటు తర్వాత రాజులు ఉన్నారు, అటు తర్వాత మనకు చివరిగా కృత నిబంధనలో కనిపించేది అపోస్తలులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పిలువబడినటువంటి దేవుని సేవకులు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధనను నేను ఎప్పటికీ కూడా మీరును. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవల్లని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉంటారు, గుచ్చుకుంటున్నటువంటి ఆ శూలాలుగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. అంటే మీ చావునకు కారణము వాళ్లే. మీ చావును వెతుక్కుంటూ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మరణము నుండి తప్పించుటకు నేను సిద్ధమే అని యెహోవా దేవుడు చెప్తుంటే, ఈ జీవమును తప్పించుకుని మరణమును ఒక ఆశీర్వాదముగా ఇచ్చేటువంటి ఆ మృత్యు దేవత అయినటువంటి ఆ విగ్రహాల దగ్గరికి మీరు పూజలు చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. నేను వెళ్ళొద్దన్నాను కదా, మీరు ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒకసారి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట వినిపిస్తాను. వృద్ధుడైన ముసలివాడైపోయినటువంటి యెహోషువ మాట్లాడుతూ, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో మీరు ఉండకుండా అక్కడ మీరందరూ నశించిపోయే వరకు వారు మీకు ఉరిగాను, వారు అంటే స్థానిక ప్రజలు, మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉంటారు. ఏమండి, ఇశ్రాయేల్ దేశము చుట్టూ కూడా ఈ రోజున చాలా అరబ్ కంట్రీస్ ఉన్నాయి. నాట్ ఆల్ అరబ్స్ ఆర్ ముస్లిమ్స్. There are Arab Jewish people, Arab Christians, Arab Muslims. అరేబియన్ పెనిన్సులాకు దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండే ఆ ప్రజలందరూ కూడా ముస్లిమ్స్ కాదు. దే ఆర్ ఓన్లీ అరబ్స్, అరేబియన్ పీపుల్. అయితే ఇక్కడ ఈ ఇస్రాయేల్ దేశము చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాల వారు ఈ రోజుకు కూడా దేవుని మాట పొరపాటున ఒక పుల్లైనను పోదు కాబట్టి వాళ్ళకి శూలములుగాను, ఉరిగాను, బోనుగాను, కళ్ళల్లో ముళ్ళుగాను ఉంటున్నారు. చుట్టూ వాళ్ళు ఎవరెవరు? మొదటిగా పాలస్తీనా దేశము, యెమెన్ దేశస్తులు, లెబనాను, పక్కనే సిరియా, అటు పక్కన ఇరాక్, ఇటు పక్కన చూస్తే ఇరాను, మరొక పక్కనేమో టర్కీ. వీళ్ళందరూ కూడా ఈ కళ్ళల్లో ముళ్ళుగా పక్కన శూలాలుగా ఉంటున్న వాడు వీళ్ళేనండి. చూడండి, 122వ కీర్తనలో చూడండి ఒకసారి 6వ వాక్యము. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. యెరూషలేము క్షేమము కొరకు అన్నప్పుడు ఎంతమంది యూదులు రక్షణ పొందడానికి సంసిద్ధత కలిగి ఉన్నారో వారందరి క్షేమము కొరకు కూడా. ఎందుకంటే వీరందరూ మామూలు మనుషులు కాదండి, దేవుని ప్రజ, దేవుని చేత ప్రత్యేకింపబడిన ప్రజ. వారికి ఉన్న ధైర్యము, వారికి ఉన్న తెలివితేటలు, వారికి ఉన్న వివేచన శక్తి, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానము, విజ్ఞానము దొరకకుండా యుద్ధము చేయగల సత్తా ఒక చిన్న దేశం నాకు ఎవరించారండి? దేవుని ఆశీర్వాదము వారికంత పరిజ్ఞానమునిచ్చింది. కాబట్టి ఏ యెరూషలేములోకైతే యేసు ప్రభువు వారు గాడిద పిల్లనికి వెళ్ళారో, ఎక్కడైతే ఆయన సిలువ వేయబడినారో, ఎక్కడి నుంచి అయితే ఆయన ఆరోహణమై పరలోకమునకు ఎక్కిపోయినారో, అదే యెరూషలేములో ఉన్నటువంటి అవలివ కొండ యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఈ యెరూషలేము క్షేమము కొరకే ప్రార్థించండి అన్నప్పుడు దేవుని ప్రాంతము కొరకే ప్రార్థించండి, దేవుని ప్రజ కొరకే ప్రార్థించండి.
దేవుని కొరకు చనిపోయిన వారు సమాధులు ఉన్నటువంటి ఆ ప్రాంతము కొరకే ప్రార్థించండి. ఈ ప్రాంతమునకు అవమానము రాకుండా, ఆ ప్రాంతము మీద దాడి జరగకుండా విషయమై దేవుని మాట విననప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసండి. దేవుని చెయ్యి మనం విడిచిపెట్టడం చాలా ఈజీ, కానీ దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడం అనుకోండి, ఆ పరిణామాలు, ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో బహుశా మానవ జ్ఞానానికి అందదండి. మనము కూడా బైబిల్ మీద రీసెర్చ్ చేయాలి. బైబిల్ని ఒక్కసారి కూడా చదవనటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వారికి చదవచ్చు, బైబిల్ ఉంది, అవకాశం ఉంది, సమయం ఉంది, ఇంట్రెస్ట్ లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని రోజు చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. ఎవరెవరు నా మాట వింటారా అని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. మనకే అర్థం కావట్లా దేవుని వాక్యం ఎంత విలువైనదో. అందరికీ అర్థం కావట్లా, క్రైస్తవులకే అర్థం కావట్లా. బైబిల్ పక్కన పెట్టేస్తున్నారు. ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు అంటే ఈ లోకంలో పనికొచ్చే డబ్బుల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. నువ్వు రక్షణలోనికి నడిపించడానికి నువ్వు సంఘాన్ని నడిపించాలి. డబ్బులు నీ జేబులోనికి రావడానికి నువ్వు సంఘాన్ని నడిపించకూడదు. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి, ఆశీర్వాదమైన స్వస్థత అని చెప్పిన యేసు ప్రభు అపోస్తలులతో చెప్పలేదా? శిష్యులతో చెప్పలేదా? మరి అపోస్తలులు ఎప్పుడైనా సరే డబ్బులు తీసుకున్న దాఖలాలు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాయంటారా? వారి నీడ తాకితేనే స్వస్థత పొందారు. చనిపోయిన వారు తిరిగి లేచారండి. వారి వస్త్రాలు తాకితే, పౌలు గారు బెల్ట్ తాకితే స్వస్థత. కొంటుకుంటూ వెళ్ళేవాడు సరిగ్గా లేచి నిలబడి నడిచాడు. అక్కడ పౌలు గారు లేడు, ఆయన వస్త్రాలు, ఆయన బెల్ట్ ఉంది అంతే. ఈ రోజున అటువంటి నిఖార్సైనటువంటి సేవ చేసేటువంటి దైవజనులు లేరంటే లేరు. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిద్దాం. పరలోకమందున మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి విషయంలో దేవ మీ మీద ఆధారపడి మేము బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాకు సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, నాకు అనారోగ్యం ఉన్నది, ఎంతో ఒత్తిడిలో బ్రతుకుతూ ఉన్నాం ప్రభువా. కానీ ఇవన్నీ కూడా సమస్యలు కానే కావు దేవా. నీవు మాతో ఉండగా, నువ్వు మాకు తోడుగా ఉండగా ఇవన్నీ కూడా సమస్యలుగా మాకు అనిపించకపోవడమే నీవు మాకు ఇస్తున్నటువంటి కృపా ఆశీర్వాదం ప్రభువా. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండ మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.